హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిర్యానీ తయారు చేసే విధానం చూద్దాము. బిర్యానీ చూడండి, ఎమ్మిగా ఉంది, చాలా బాగుంది. చూడండి, లెగ్ పీస్ చాలా మంచిగా ఉడికింది. చూడండి, టేస్ట్ చేసి చూస్తున్నాం మేము. చూడండి ఎంత బాగుందో. చికెన్ బిర్యానీ, చికెన్ సపరేట్ చేసాము, పెరుగు చట్నీ కూడా చేసాము. చూడండి, వావ్, సూపర్ గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలు ఈరోజు సండే కదా, అందరం ఉంటాం కాబట్టి చేసుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అవి మిక్సీ వేసుకున్నాము. టమోటా, బెల్ల చూడండి అట్లా మిక్సీలో వేసుకుంటున్నాను. చూడండి, నేను మిక్సీ వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి, గ్రేవీ లాగా మొత్తము. చూడండి, అలా వేసుకోవాలి. టమోటా కోసుకొని వేసుకున్నాను. టమాటా వేసుకున్నాను, మిక్సీ వేసుకుంటున్నాను ఇప్పుడు. చూడండి, అలా మూత పెట్టుకొని వేసుకున్నాను. సండే కదా, పిల్లలు మా హస్బెండ్ అందరు ఇంట్లో ఉంటారనేసి సండే రోజు చికెన్ బిర్యానీ, పెరుగు చట్నీ, చికెన్ సపరేట్ చేసుకున్నాము. సూపర్ ఉన్నది, బాగా తినేస్తున్నారు పిల్లలందరూ. మిక్సీకి వేసుకున్నాను. చూడండి ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది. ఇలా మెత్తగా పట్టి పెట్టుకున్నాను. చూడండి, అలా టమోటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి పట్టుకున్నాను. నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేడైంది, చూస్తున్నాను వేడైందో లేదో వేసి. చూడండి, అట్లా వేడయ్యాక చూడండి బిర్యానీ దినుసులు వేసుకుంటున్నాను నేను ఇప్పుడు. బిర్యానీ దినుసులు వేడయ్యాక చూడండి అలా ఫ్రై అవుతున్నాయి. ఆ తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. బాగా ఆయిల్ వేడయింది. కరివేపాకు వేసుకొని కొంచెం కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్నాక చూడండి అలా కలబెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, 1 స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇందాక మనం పట్టి పెట్టుకున్నాం కదా, టమోటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అవన్నీ పేస్ట్ వేసాను. అది కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి, ఫ్రై అవుతుంది. ఫ్రై అయ్యాక చూడండి ఇంకో సైడ్ వచ్చేసి బిర్యానీలోకి సోయాబీన్ వేసుకొని పెట్టుకున్నాను. వాటర్ వేసి ఉడకనిస్తున్నాను ఒక సైడు. చూడండి, ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. చాలా బాగుంటుంది సోయాబీన్ అవి బిర్యానీలోకి, చికెన్ బిర్యానీలోకి. చూడండి, ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను తగినంత. 1 స్పూన్ పడుతుంది మాకి, వేసాను. కొంచెం ధనియాల పొడి కూడా వేసాను. మంచి కలబెట్టుకోవాలి ఇప్పుడు. చూడండి, అట్లా మంచి కలబెట్టుకున్నాక బాగా ఇది పచ్చి వాసన మంచిగా గ్రేవీకి పట్టేదాక ఫ్రై చేసుకోవాలి. చూడండి కలర్ కిలికి ఎంత బాగుందో. మా పిల్లలకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టము. బిర్యానీ దినుసులు ఫస్ట్ వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేసాను. 2 టేబుల్ స్పూన్ కారం, మా ఇంట్లో తయారు చేసుకున్న కారమే వేసాను. వేసుకొని మంచి కలబెట్టుకుంటున్నాను. చూడండి, కలబెట్టుకొని ఇప్పుడు చికెన్ మంచిగా 2-3 మాటలు కడిగి బాగా పెట్టుకున్నాను. చికెన్ వేస్తున్నాను. చూడండి, చికెన్ బాగా బాగా వేగనియాలి. ఇప్పుడు వేగినాక కొంచెం తర్వాత వాటర్ అయిపోసే క్లిప్ మిస్ అయింది, సారీ ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఇప్పుడు వేస్తున్నాను, కలబెడుతున్నాను. చూడండి ఇంత ఇలా వేసాను. చికెన్ ఉడికింది, సగం 90% ఉడకాలి చికెన్. ఆ తర్వాత బిర్యానీకి వేసాను. చూడండి, బిర్యానీకి ఆయిల్ వేసి, ఆ క్లిప్ కూడా మిస్ అయింది. ఆయిల్ వేసి పోపు దినుసులు అవన్నీ బిర్యానీ దినుసులన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బఠానీలు ఉంటాయి కదా, అవి కూడా వేసాను. బఠానీలు వేసి కొంచెం ఫ్రై అవ్వనిచ్చాను. ఇప్పుడు నెక్స్ట్
సోయాబీన్ వాటర్ని పిండేసి అవి వేసాను. సోయాబీన్ అవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి చికెన్ బిర్యానీ ఎమ్మిగా చాలా బాగుంది టేస్ట్. చూడండి అలా కలబెట్టుకోవాలి మళ్ళీ కాసేపు. చూడండి వీడియో మిస్ అవ్వద్దు, క్లిప్ మిస్ అయినా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ మీకు అందరికీ. ఇప్పుడు బియ్యం వేస్తున్నాను నేను బిర్యానీ కోసం. కొంతమంది వాటర్ వేసుకుని వాటర్ బాయిల్ అయినాక బియ్యం వేస్తారు, మేము అలా కాదు. ఇప్పుడు ఫస్ట్ రైస్ వేసినాక రైస్ కొంచెం కలబెట్టుకోవాలి మంచిగా. చూడండి అలా మంచి కలబెట్టుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి, ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను నేను. ఆ గిన్నెతో 5 గిన్నెలు బియ్యం వేసాను, 6 గిన్నెలు నీళ్ళు పోసాను. చూడండి ఇప్పుడు మంచి కలబెట్టుకుంటున్నాను. చూడండి కలబెట్టాను. చూడండి ఫస్ట్ కడిగి ఒక అర్ధగంట ముందే బియ్యం నానబెట్టుకున్నాను ఫస్ట్. చూడండి అలా మంచి కలబెట్టుకోవాలి. కాసేపు మూత పెట్టినాను, తర్వాత తీసి చూస్తున్నాను. కొంచెం ఉడికినట్లే అనిపిస్తుంది రైస్. మా పిల్లలు ఎలా ఉండేది లాస్ట్ చెప్తారు చూడండి మీరే. సండే కదా వీళ్ళకి, సండే రోజే కదా మన అందరం కలిసి ఉండేది ఇంట్లో, అందుకనే చేశాను. చూడండి ఇంత రైస్ ఎందుకు చేసినాం అనుకుంటున్నారా? మా సిస్టర్ వాళ్ళు ఇక్కడే ఉంటారు, మేము మా సిస్టర్ వాళ్ళకి ఇద్దరికి కలిసి ఒకసారి చేసుకుంటాం సండే వచ్చిందంటే. చూడండి అలా రైస్ అయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి చికెన్ వేసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇది కూడా 90% ఉడికింది. ఇలా ఉడికించుకోండి. చూడండి మంచి కలర్. ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాను. చూడండి ఆ గ్రేవీ చికెన్ 2 వేస్తాను ఇప్పుడు. చూడండి అలా మంచిగా వేసుకోవాలి. సపరేట్ చికెన్ కూడా సైడ్ ఉడుకుతుందిగా, ఇది కూడా ఇప్పుడు దీనికి చికెన్ బిర్యానీ. ఇది మా స్టైల్లో మేము ఇలా చేసుకుంటాం చికెన్ బిర్యానీ. మా అమ్మ వాళ్ళు మాకు ఇలానే నేర్పించారు. చూడండి మొత్తం చికెన్ వేసాను కదా, రైస్ చికెన్ అంతా కలుపుతున్నాను. చూడండి వావ్ స్మెల్ కూడా అదిరిపోతుంది. మా అక్క చేస్తుంది, నేను వీడియో తీస్తున్నాను ఇప్పుడు. చూడండి మొత్తం కలబెట్టుకున్నాను. దీంట్లో సపరేట్ చికెన్ కూడా అవసరం లేదు, చికెన్ ఆల్రెడీ ఉంది కాబట్టి దీంట్లో. చూడండి ఇది కొంచెం మగ్గాలి కదా, అందుకోసం అనేసి కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకుందాము. చూడండి ఇట్లా చూడండి అలా. చూడండి మళ్ళీ ఒకసారి చేసుకుందాం, చికెన్ పెట్టుకుందాం. చూడండి ఇప్పుడు కొత్తిమీర అవి గారెలు చేసుకున్నాం పైన ఇట్లా. చూడండి చాలా బాగుంటుంది కదా. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. మా దగ్గర ఉంది కాబట్టి కొత్తిమీర వేసాను. చూడండి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మూత కింద ఒక కడాయిలో నీళ్లు పెట్టి బరువు పెట్టుకుందాం. మంట తగ్గించి పెట్టుకోండి. చూడండి ఇలా. చూడండి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. అలా అయింది కదా, ఉడికింది, ఆపేసాను. చూడండి ఎన్ని నీళ్ళు పడేస్తున్నాను, పక్కన పెట్టేస్తాను. చూడండి చూడండి ఇప్పుడు ఎమ్మి చికెన్ బిర్యానీ తయారైపోయింది. వావ్ చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది, చాలా బాగుంది. చూడండి మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి లెగ్ పీసులు ఎలా ఉన్నాయో, మా పిల్లలు బాగా చాలా ఇష్టం ఫ్రెండ్స్ లెగ్ పీసులు చికెన్ బిర్యానీ అంటే. చూడండి ఇప్పుడు వేసుకొని టేస్ట్ చేస్తున్నారు, వేసుకుందాం. చూడండి చూడండి ఎట్లా. వావ్ సూపర్ అంటే సూపర్, స్మెల్ పక్కింటికి కూడా వచ్చేస్తుంది.
చూడండి తిరుగుతుంది, వేడి వేడిగా ఉంది ఫ్రెండ్స్. తినాలంటే చూడండి పెరుగు చట్నీ, బిర్యానీ, చికెన్. చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.